ఎడ్యుకేషనల్ గైడెన్స్, వేర్ వీ హ్యావ్ టు రిక్వైర్ ద ఎడ్యుకేషనల్ గైడెన్స్. ఎప్పుడు అవసరం అవుతుంది మనకి? అసలు ఎడ్యుకేషనల్ గైడెన్స్ అంటే ఏంటి? నిన్న నేర్చుకున్నాం. ఎడ్యుకేషనల్ గైడెన్స్ అనేది ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి? ఈ స్టూడెంట్ కి ఎప్పుడు గైడెన్స్ అనేది అవసరం అవుతుంది ఎడ్యుకేషన్ లోని? స్టూడెంట్ కి గైడెన్స్ అనేది ఎప్పుడు అవసరం అవుతుంది? When they feel stress in regarding education, I mean regarding studying or something. If they have problem in if they are facing some problems in education or something, they need guidance. ఓకే, అలా ఒక్కసారి లైన్ లో ఉండండి. ఒక్కసారి 1 minute లైన్ లో ఉండండి అన్న. చిన్న గైడెన్స్, educational guidance. So when the student requires the educational guidance, if he set a goal, ఒక గోల్ ని బయటకు వెళ్ళిపోయింది, ఒక గోల్ ని సెట్ చేసుకున్నాడండి. ఆ గోల్ ని సెట్ చేసుకోవడానికి ఏ విధంగా తన గోల్ రీచ్ అవడానికి తను ఏం చదివితే బాగుంటుంది, ఎలా వెళ్తే బాగుంటుంది అనే అటెంప్ట్ దగ్గర తనకి గైడెన్స్ అనేది అవసరం అవుతుంది అనమాట. ఇట్ ఈస్ అన్ ఇంటెలెక్చువల్ అటెంప్ట్ which is concerned mainly with different problems relating to choose the suitable course for student to complete it smoothly, to prepare student for further occasions etc. అంటే ఫర్దర్ గా తను డెవలప్ అవ్వడానికి, తన ఫ్యూచర్ని తను ఒక హ్యాపీగా ఉంచుకోవడం కోసం తను ఎలాంటి స్టడీ చేసుకోవాలి, ఆ స్టడీని ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే దాని దగ్గర ఎడ్యుకేషనల్ గైడెన్స్ అనేది ఉపయోగపడుతుందండి. ఈ ఎడ్యుకేషనల్ గైడెన్స్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెఫినిషన్స్ ఉన్నాయి. ఏంటంటే బ్రూనర్ అనే అతను ఏం చెప్పాడంటే, ఎడ్యుకేషనల్ గైడెన్స్ ఈస్ కన్సర్న్ స్ట్రిక్ట్లీ విత్ ద పీపుల్ సక్సెస్ ఇన్ హిస్ ఎడ్యుకేషనల్ కెరీర్. సో మనం ఇచ్చినటువంటి ఎడ్యుకేషనల్ గైడెన్స్ అనేది ఎలా ఉండాలంటే, ఇట్ వాస్ కన్సర్న్ స్ట్రిక్ట్లీ విత్ ద పీపుల్ సక్సెస్ ఇన్ హిస్ ఎడ్యుకేషనల్ కెరీర్. వాళ్ళు తీసుకున్నటువంటి దానిని ఖచ్చితంగా రీచ్ అవ్వేటట్టుగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద ఎడ్యుకేషనల్ గైడెన్స్ ఈజ్ ప్రైమర్లీ కన్సర్న్ with the student's success in his educational career. It relates to the student's adjustment in the school and to the preparation and carrying out of the suitable educational plans in keeping with the educational needs, abilities and career interest. So not that simply some of the parents will give that you have to do this, కానీ ప్రాపర్ గైడెన్స్ అనేది ఇవ్వరు అనమాట. ఆ ప్రాపర్ గైడెన్స్ అనేది ఎలా ఉండాలంట, స్టూడెంట్ ని అడ్జస్ట్ అయ్యే విధంగా కూడా ఉండాలి, అడ్జస్ట్మెంట్స్ కూడా జరగాలి, స్కూల్లో అడ్జస్ట్ అవ్వాలి, ప్రిపరేషన్ లో ఉండాలి. And according to the mayors, educational guidance is a process concerned with bringing about between an individual people with his distinct characteristics on the one hand and different groups of opportunities required on the other hand. A favorable setting for the individual development or education. See for example, ఇప్పుడు మీరు ఏదో చేయాలని అనుకుంటారు, అన్ఎక్స్పెక్టెడ్లీ యూ కేమ్ టు బిఎడ్ కదా. కావాలి అని బిఎడ్కి వచ్చేవాళ్ళు కొంతమంది అయితే, అన్ఎక్స్పెక్టెడ్ గా బిఎడ్కి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, దాంట్లో ఉన్నటువంటి అడ్జస్ట్మెంట్స్ అనమాట. అంటే వాళ్ళు అడ్జస్ట్ అవ్వడం ఒక పక్కన, వాళ్ళు ఆ ఎడ్యుకేషన్ కి అడ్జస్ట్ అవ్వడం అనేది ఇంకొక పక్కన జరుగుతుంటుంది. అయితే దాంట్లో వచ్చినటువంటి ఆపర్చునిటీస్ ని వాళ్ళు తీసుకొని ముందుకు వెళ్ళడానికి వాళ్ళు అడ్జస్ట్ అవ్వాల్సినటువంటి అవసరం చాలా ఉంటుంది. అప్పుడు వాళ్ళు వాళ్ళకి ఏం కావాలి, అక్కడ గైడెన్స్ అనేది అవసరం అవుతుంది అన్నమాట. గైడెన్స్ ఇన్ ద సెకండరీ స్కూల్ రిఫర్స్ టు దట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ విచ్ ఈస్ కన్సర్న్డ్ ఎస్పెషల్లీ విత్ ద హెల్పింగ్ ఆఫ్ పీపుల్ టు బికమ్ adjusted to his present situation and to plan his future in the line with the interest, ability and social needs. తను బయటికి వచ్చినప్పుడు తను ఏ విధంగా బతకాలి, బతకడానికి కావాల్సినటువంటి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఏం చేస్తే బాగుంటుంది, ఇంట్రెస్ట్ ఏంటి, తన ఇంట్రెస్ట్ కావాల్సినటువంటి ఎబిలిటీస్ ఏంటి, నీడ్స్ ఏంటి అనేది చూసుకోవాలి. Educational guidance is concerned with assistance given to people in their choice and adjustments with the relation to schools, curriculum, courses and school life. Not only in the educational purpose, in the schools, in the colleges also he needs some adjustments.
సో మనకు కావాల్సిన విధంగా క్లాస్ రూమ్ ఉండదు, మనకు కావాల్సిన విధంగా టీచర్ ఉండదు, కానీ మనకు ఏం కావాలి అక్కడ? ఎడ్యుకేషన్ అనేది కావాలి. ఆ ఎడ్యుకేషన్ అనేది తీసుకోవడం కోసం మనం ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ దానికి ప్రిపేర్ అయి ఉండాలి. Educational guidance is intended to aid the individual in choosing an appropriate program and in making the progress in it. So whatever the educational thing you have taken, it should be make an appropriate program. You have to choose an appropriate program to make the student to select the particular thing. And above cited definitions of different experts believe that educational guidance is a continuous and conscious effort made by the guidance workers to assist the student, those who are facing the problems. See, if you see some of the students, when they came for the intermediate or when they came for the 10th class, simply they are telling, our parents are telling to take this particular group, but you are interested in the particular group. So ఆ గ్రూప్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి గ్రూప్ ని ఎందుకు తీసుకోవద్దు అంటున్నారు? వీళ్ళు అక్కడ వేరే గ్రూప్ కి ఎలా అడ్జస్ట్ అవ్వాలి, ఈ అడ్జస్ట్ అయ్యే తరుణంలో వాళ్ళు ఫేస్ చేసినటువంటి ఇబ్బందులు ఏంటి, ఆ ఇబ్బందుల నుంచి వాళ్ళు ఎలా ఓవర్కమ్ అవ్వాలి. ఇప్పుడు మీరు ఒకసారి 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, మీ ఇంటి దగ్గర ఎవరైనా 10th క్లాస్ స్టూడెంట్స్ ఉంటారు. ఈ 10th క్లాస్ స్టూడెంట్స్ లోని 10th క్లాస్ స్టూడెంట్స్ లోని వాళ్ళని అడిగారు అనుకోండి, కొంతమంది బైపీసీ తీసుకుంటూ అంటారు, కొంతమంది ఎంపీసీ అంటారు, కొంతమంది ఎంఈసీ అంటారు. కానీ పేరెంట్స్ పర్టికులర్ గా మీరు ఈ గ్రూపే తీసుకోండి, ఈ కాలేజ్ లోనే జాయిన్ అవ్వండి అని చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకి కరెక్ట్ ప్రాపర్ గైడెన్స్ అనేది కావాలి. ఆ గైడెన్స్ అనేది వాళ్ళకి ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి. మీరు రేపు సెలవు కదా, మీ ఇంటి దగ్గర ఎవరైనా ఒక 10th క్లాస్ స్టూడెంట్, 10th పాస్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేయాలని అనుకుంటున్నారు, వాళ్ళకి ఏ గ్రూప్ అయితే ఇంట్రెస్ట్, పేరెంట్స్ దేనిని యాక్సెప్ట్ చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాపర్ గైడెన్స్ అనేది ఎలా ఉండాలి, మీరు ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారు ఒకసారి కనుక్కొని చూడండి. అప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చేయాలి అని అనుకున్నది ఏంటి, వాళ్ళు ఏం చేద్దామని అనుకున్నారు, ఆ చేయడంలోని వాళ్ళకి ఉన్నటువంటి ఇంట్రెస్ట్, ఏ ఇంట్రెస్ట్ బేసిస్ మీద వాళ్ళ గ్రూప్ తీసుకుంటున్నారు, ఆ ఇంట్రెస్ట్ ప్రకారంగా ఎలా వాళ్ళు వెళ్ళచ్చు. And next, what is the scope of educational guidance? It is designed to help the students to achieve. అరే పోండి మీరు. Success in different phases of education, starting from primary education to the and including the వొకేషనల్ ప్రిపరేషన్ ఆల్సో. అంటే మనం ఇచ్చినటువంటి గైడెన్స్ ఎలా ఉండాలి అని అంటే, వాళ్ళ ప్రిపరేషన్ అంటే వాళ్ళ లైఫ్ లో సెటిల్ అవ్వడానికి అనుకూలంగా ఉండాలి. ఓకే, లైఫ్ లో సెటిల్ అవ్వడానికి అనుకూలంగా ఉండాలి అని అంటే ఏంటి అర్థము, ఏంటండి అర్థం అక్కడ? లైఫ్ లో సెటిల్మెంట్ అనేది ఎప్పుడు వస్తుంది? చేతులు కారే కాకులు పట్టుకో. ఒకటి గుర్తు పెట్టుకోవాలి, మనం ఏ దానికి వెళ్ళినా, ఏ గ్రూప్ కి వెళ్ళినా సరే దాంట్లో ఎంత 100% ఇస్తే మన లైఫ్ అంత హ్యాపీ. హలో, యూఆర్ రైట్. రేపటి నుంచి క్లాస్ ఆమెతో చెప్పిస్తా మీకు. ఈ టైంకి వాళ్ళ క్లాసెస్ అయిపోతాయి, నా చుట్టూ చేరుతారు. ఓకే చెప్పండి. చేస్తారు మధ్యాహ్నం వరకు క్లాసెస్ అయిపోతాయి, ఇంకా ఆఫ్టర్నూన్ వెంబడి పడతారు. Okay, however, this educational guidance is mainly concerned with such problems of education are faced by the people. సో కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని, ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చెప్పుకోలేకపోతుంటారు. వాళ్ళు చెయ్యాలి అనుకున్నది ఒకటి, కానీ వాళ్ళు
వాళ్ళకి ఫేస్ చేసేటటువంటి అంటే వాళ్ళు అనుకున్నది వాళ్ళకి జరగకుండా డిఫరెంట్ దాంట్లో వెళ్ళాల్సి వస్తుంది ఒక్కోసారి. అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంటాం. సో అలాంటి ప్రాబ్లమ్స్ ని కూడా ఓవర్కమ్ అయ్యే విధంగా మనం వాళ్ళని గైడ్ చేయాలన్నమాట. The prosperity in educational career is arrested as they face problems not the tackled proper by the student. అంటే వచ్చే ప్రాబ్లం అంటే కొంతమంది పిల్లలు ఏంటంటే ఒక్కోసారి ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి, ఇగో చూడు ఈ గ్రూప్ నాకు ఇంట్రెస్ట్ లేదు అందుకే ఫెయిల్యూర్ వచ్చింది అనేటువంటి దాంట్లో డిప్రెస్ అయిపోతూ ఉంటారు. అలా డిప్రెస్ అవ్వకుండా ఏ గ్రూప్ లో అయినా కానీ ఇంట్రెస్ట్ అనేది పెట్టుకుంటూ దాంతో పాటుగా ముందుకు వెళ్ళినట్లయితే మనకి ఒక సక్సెస్ఫుల్ లైఫ్ అనేది వస్తుంది. సో నేను అనుకున్నది నాకు జరగలేదు, నేను ఇంతే ఉండిపోయాను అని ఏడ్చుకుంటూ కూర్చోవడం వల్ల లాభం ఉండదు కదా, ఉంటుందండి? నో. సో మనకి దొరికిన దాంట్లోనే మనము ఒక హ్యాపీ లైఫ్ ని లీడ్ చేసుకోవాలి అనేటటువంటి థాట్ ని వాటిలో పెట్టుకొని మనం ఎందులో అయితే స్టడీ చేస్తున్నామో దాంట్లో 100% సక్సెస్ ని తెచ్చి చూపించుకున్నట్లయితే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనమాట. ఓకే. అండ్ ఫర్ ద సొల్యూషన్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ ప్రాబ్లమ్స్ such more careful attention should be paid by the teachers or guidance workers to show the real part of the progress of the students. సో వాళ్ళు తీసుకున్నటువంటి పార్ట్ లో 100% సక్సెస్ ఎప్పుడైతే టీచర్ చూపిస్తుందో వాళ్ళకి, ఇదిగో ఈ గ్రూప్ తీసుకోవడం వల్ల మీకేమీ ఇది జరగదు, ఈ గ్రూప్ లో ఇంత సక్సెస్ ఉంటుంది, ఈ విధంగా చెయ్యండి అని వాళ్ళకి ఎప్పుడైతే చెప్తారో అప్పుడు ఏమవుతుందంటే టీచర్ యొక్క గైడెన్స్ చాలా అవసరం అవుతుంది అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేయడానికని Now a number of questions arise in the mind of a guidance workers as teachers about problem related to the education guidance to be more clear about the questions. So అంటే మీకు నేను ఒకటి చెప్పాను, మీకు క్లాస్ ఫస్ట్ లో వచ్చినప్పుడు మీకు గుర్తుందో లేదో, ఒక స్టూడెంట్ ఒక సబ్జెక్ట్ ని ప్రిఫర్ చేసేటప్పుడు ఏం ఆలోచించి ప్రిఫర్ చేస్తాడు, ఏ విధంగా గ్రూప్ ని తీసుకుంటాడు? వాడు ఏదో గ్రూప్ వచ్చింది కదా అని తీసేసుకోడు కదా, ఒక గ్రూప్ ని సెలెక్ట్ చేసుకుంటారండి. ఆ గ్రూప్ ని దేని ప్రకారం సెలెక్ట్ చేసుకోవాలి? అకార్డింగ్ టు దేర్ ఇంట్రెస్ట్. నాట్ ఓన్లీ ద ఇంట్రెస్ట్, వాడు ఆ కోర్స్ కంప్లీట్ చేసి బయటకు వచ్చేటప్పుడు వాడికి ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏమైతే ఉన్నాయి, అనేది చూసుకోవాలన్నమాట. ఓకే. ఆ ఆపర్చునిటీస్ చూసుకుంటూ వాడు చేసుకున్నట్లయితే వాడికి సక్సెస్ అనేది వస్తుంది. ఓకే. నా అంతేకాకుండా వాడు గ్రూప్ లో ఉన్న దానికి అనుకూలంగా అంటే వాడి లైఫ్ కి అనుకూలంగా ఆ గ్రూప్ లోనే డెవలప్మెంట్ అనేది సాధించగలిగితే 100% సక్సెస్ అనేది వస్తుంది. Okay, and do the people understand the aim and value of the study? Do they understand how the learning will be useful to them? And in the future, the education, civic and other activities, whether they will be useful for the student or not, అనేది important. Okay, the remaining part you will see on Monday. Tomorrow don't have the class. Okay. Sunday హ్యాపీగా పడుకోండి. Sunday no classes. And here is one good news for all of you. Hello. What is it, ma'am? Congratulations, ma'am.